జగిత్యాల వేదికగా ఈరోజు కేసీఆర్ సభ జరుగుతుంది. ఈ సభకు సంబంధించి జీవన్ రెడ్డి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి కొన్ని విమర్శలు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పైన చేశారు. ఆ విమర్శలకు ఏమంటారు అనేది స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. జీవన్ రెడ్డి గారు మీ మీద మీరే టార్గెట్గా విమర్శలు ఎక్కువ పెట్టారు, ఏమంటారు సార్? రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపైన ఒకరు కొన్నిసార్లు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఆ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి, భాష కొంత అర్థవంతంగా ఉండాలి, సభ్యతతో ఉండాలి, ఫ్యాక్షన్ నాయకులు మాట్లాడేటట్టు ఉండొద్దు. సో వారు ఏ విమర్శ చేసినా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కటి, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్లనే నేను బయటకు వెళ్ళానని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు, అదే కారణమా? చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు. నేను టీఆర్ఎస్ పార్టీలకు రాగానే రాజశంగౌడ్ గారు, రమణారావు గారు లాంటి వాళ్ళు, ఇంకెంతోమంది ఉద్యమకారులు బయటకు వెళ్ళిపోయినరా? వారికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాలేదా రాజశంగౌడ్ గారికి? రమణ గారు టీఆర్ఎస్లోకి వస్తే నేను బయటకు వెళ్ళినా వారికి ఎమ్మెల్సీ పదవి రాలేదా? మంచి గౌరవించుకున్నాం. అంటే ఇక్కడ గౌరవం దక్కలేదు, 20 నెలలు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎమ్మెల్సీగా గౌరవం దక్కలేదు అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నారు. వారు ప్రతిపక్ష హోదాలో కౌన్సిల్లో ప్రతిసారి మాట్లాడే అవకాశం వచ్చింది. వారి ఇంటికి పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి నేతలు వచ్చిన ప్రతి మంత్రి వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాగానే కౌగలించుకుంటే వారే దూరం కొట్టారు. మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చినాడాలు అక్కడికి వెళ్తారు. దామోదర్ రాజనరసింహ గారు వస్తే వారింటికి వెళ్ళినారు. ఎవరు అవమానించారండి? ఇంతకంటే గౌరవం. కీలకమైన వ్యాఖ్య చేశారు మీరు. రేవంత్ రెడ్డి చేతిలో ఒక అస్త్రంగా ఉన్నారు, సంజయ్ రేవంత్ రెడ్డి చేతిలో ఒక అస్త్రంగా ఉన్నారు, ఆయన అధిష్టానం మీద మిమ్మల్ని ప్రయోగించాడని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ముఠా కడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే అధిష్టానం కావచ్చు, మెజారిటీ శ్రేణులు వారిని యాక్సెప్ట్ చేసింది కాబట్టి వారు పిసిసి అధ్యక్షులైనారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్లు పెట్టడానికి ఓడిపోయే వారికి ఎవ్వరికి ఇవ్వండి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఎక్కడ వారిని తక్కువ చేసినట్టండి? సార్ ఒక్కటి, ఇప్పుడు 20 రోజులుగా ఆయన ఖాళీగానే ఉన్నారు, ఏ పార్టీలో చేరలేదు. ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పేసి మీరంతా విమర్శలు చేస్తున్నారా జీవన్ రెడ్డి మీద? ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అయితే పెద్దలు చువ్వాడి చొక్కారావు గారు 96లో నామినేషన్ పోతే జగిత్యాల నుండి ఒక వ్యక్తిని వెళ్ళనివ్వకుండా, వారు వెళ్లకుండా ఓటమికి కారణమైన వ్యక్తి కాదా అని చెప్పి ఈ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ ఈ ప్రశ్న కూడా చెప్తా ఉన్నా. మీరేమో ఫిక్స్ అయ్యారని చెప్తున్నారు, ఆయన బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, ఆయన ఫిక్స్ అయ్యారు, అందుకనే చంద్రశేఖర్ గౌడ్ని ఓడించి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారని మీరు అంటున్నారు. కానీ మీ ఊర్లోనే కవితకు మెజార్టీ రాలేదు, ఎంపీగా నిలబడ్డప్పుడు ఈయన ఫిక్స్ అయ్యాడా, నేను ఫిక్స్ అయ్యాను? అత్యంత తప్పుడు సమాచారం. 70% ఓట్లు వచ్చిన ఏకైక గ్రామం కవితమ్మకు 2018లో అంతర్గామ గ్రామం. అందులో ఎలాంటి తేడా ఉన్నా నేను దేనికైనా సిద్ధం. తప్పుడు ఆరోపణ చేయడంలో ఇప్పుడు ఈ మధ్యలో జీవన్ రెడ్డి గారు సిద్ధాస్తులు లేరు. ఒకటి ఫైనల్ ప్రశ్న సార్, జీవన్ రెడ్డియే అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాడని చెప్పేసి సంజయ్ అంటున్నారు. ఆ జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, అభివృద్ధి కోసమే సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇప్పుడు జగిత్యాల అభివృద్ధి జరుగుతుందంటారా? దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న యావ రోడ్ లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారా జీవన్ రెడ్డి పార్టీ నుంచి విడిపోయిన తర్వాత? జీవన్ రెడ్డి గారు గతంలో జగిత్యాల పట్టణాన్ని చేయలేదన్నారు. ఇప్పుడు నేను చేసే దాంట్లో అడ్డగిస్తున్నారని అనలేదు. ఒకటి. రెండవది, ఖచ్చితంగా యావ రోడ్ అనేది విస్తరిస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట తీసుకున్నాం. విస్తరించకపోతే నేను రాజకీయాల నుండి నిష్క్రమిస్తాను. జగిత్యాల అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయినట్లు భావిస్తున్నారు? నేను ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవాలని కోరుకోలేదు. జగిత్యాల అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టనే భావిస్తున్నారా జీవన్ రెడ్డి బయటకు వెళ్ళడం? జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళడానికి అభివృద్ధికి సంబంధమే లేదు. వారు ఇందులో ఉన్నప్పుడే చొప్పదండి కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వారు ఇందులో కాంగ్రెస్లో ఉన్నా కానీ అభివృద్ధి జరిగేది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందులోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి నష్టమని భావిస్తున్నారా మీరు? చాలా పెద్ద ఎత్తున వెళ్ళట్లేదు, ఇక్కడ చూస్తే వెళ్తున్నది. చాలామంది ఉంటున్నారు. ఆ విషయం నేను తర్వాత, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, పట్టమని 10 మంది కౌన్సిలర్లు లేరు, నష్టమని భావించట్లేదు. నేను పెద్దగా భావిస్తానండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్.
జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నష్టం వాటిల్లడం లేదని తాము భావిస్తున్నామంటున్నారు. జగిత్యాల అభివృద్ధి అనేది కొనసాగుతుంది, జగిత్యాల అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, జగిత్యాల నుంచి.